హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైలెన్స్ 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 అంటూ కేజీఎఫ్ 2లో మంచి డైలాగ్ పెట్టాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు డైనోసార్ వస్తోంది అంటూ ప్రభాస్కు సలార్లో చూపించబోతున్నాడు. 22న రాబోయే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చేసింది. నిజానికి భారీ యాక్షన్ సినిమాలకు ఏ సర్టిఫికేట్ అన్నది పెద్ద విడ్డూరం కాదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న యాక్షన్ సినిమాలంటే తెర నిండా రక్తం చిందాల్సిందే, తలలు ఎగిరిపోవాల్సిందే. కానీ గమ్మత్ ఏమిటంటే కొన్నిటికి యూ/ఏ వస్తుంది, కొన్నిటికి ఏ వస్తుంది. ప్రభాస్ సలార్ సినిమాలో వైలెన్స్ ఏ మేరకు ఉందన్నది క్లారిటీ లేదు, కానీ ట్రైలర్ చూసి ఉంటుంది అనే అనుమానం ఉంది. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ వచ్చింది, కానీ ఇది రాకుండా ఉండాలని ప్రయత్నం అయితే కొంత జరిగింది. రివిజన్ కమిటీకి చూపించి అవసరమైతే చిన్న చిన్న కట్లకు ఒప్పుకొని యూ/ఏ సర్టిఫికేట్ తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కానీ మరి ఏమైందో ఏ సర్టిఫికేట్ మాత్రం తప్పలేదు. సలార్ సినిమా 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఏ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేకుండా, ఏ ఇంటర్వ్యూలు లేకుండా, ఎటువంటి ప్రచారం పెద్దగా లేకుండా విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమాగా రికార్డు సృష్టిస్తుందేమో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.